అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మేషరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మేషరాశి వారికి ఆగస్టు 10, 11, 12, 13 తారీఖుల్లో జరగబోయే పరిణామాల గురించి తెలుసుకుందాం. మేషరాశి జాతకులు మన ఛానల్‌ని ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, ఆస్తి తగాదాలు, స్త్రీ పురుషులకు ప్రత్యేకించి వశీకరణం కూడా చేయబడును. మీరు విదేశీయానం, అలాగే గృహశాంతి, ఇటువంటి ఏ సమస్యకైనా కానీ 100% పరిష్కార మార్గం దొరకబడును. అంతేకాదండి, పరస్త్రీ సమస్యలు, మానసిక సమస్యలు, అలాగే చెడు వ్యసనాల మార్గం, ఇటువంటికి ఏ సమస్యలు ఉన్నా కానీ ఖచ్చితమైనటువంటి పరిష్కార మార్గాన్ని గురుగారు తెలియజేస్తారు. సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ 8333855161. చెప్పాలంటే మేషరాశి వారి జీవితంలో మహా అద్భుతం జరగబోతుందని చెప్పుకోవాలి. ఈ 4 రోజుల్లో మీరు వినబోయేటటువంటి శుభవార్తలు సాధారణమైనవైతే కానీ అలాగే మీకైతే ఈ రోజున చెప్పాల్సొస్తే మీకు ఈ 4 రోజుల్లో చేసుకోవాల్సినటువంటి దేవతారాధన పరిహారాల గురించి కూడా తెలుసుకోండి. అత్యంత శక్తివంతమైనటువంటి రాసుల్లో మీ రాశి కూడా ఒకటి. మీ మనసు సముద్రం లాంటిది. బయటకు ప్రశాంతంగా కనిపించినా లోపల ఎన్నో భావోద్వేగాలు దాగుంటాయి. మీరు ఎవరినైనా ప్రేమిస్తే హృదయపూర్వకంగా ప్రేమిస్తారు. ఎవరినైనా నమ్మితే సంపూర్ణంగా నమ్ముతారు. కానీ ఒకసారి మోసం జరిగితే మీ పట్ల జీవితాంతం ఆ మోసాన్ని మర్చిపోవడం మీకు చాలా కష్టంగా ఉంటుంది. ఇక మీ జీవితంలో చాలామంది మీ మంచితనాన్ని బలహీనతగా భావించారు. మీ నిశ్శబ్దాన్ని భయంగా అనుకున్నారు. కానీ వారు తెలుసుకోలేనటువంటి ఒక విషయం ఏమిటో తెలుసా అండి? మీరు మౌనంగా ఉన్నప్పుడు వారు బలహీనులు కాదు. వారు సరైనటువంటి సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎదుటివారు ఎంత అన్యాయం చేసినా మొదట మీరు సహనంతో ఉన్నారు. మీరు ఒక అవకాశాన్ని ఎదుటి వ్యక్తులకు ఇచ్చారు. రెండో అవకాశం కూడా ఇచ్చారు. కానీ మూడోసారి కూడా అదే తప్పు జరుగుతుంటే మీ నిర్ణయం చాలా కఠినంగా మారిపోయింది. ఇదే కారణంగా కొందరు మిమ్మల్ని అహంకారిగా భావించారు. కానీ నిజానికి మీరు అహంకారులు కానే కాదు. మీరు స్వాభిమానులు. మీ గౌరవాన్ని కాపాడుకోవడం మీకు బాగా తెలుసు. అయితే మీ జీవితంలో ఒక విచిత్రమైనటువంటి విషయం అయితే కనిపిస్తుందండి. మీరు ఎవరికైతే సహాయం చేసినప్పటికీ కూడా కొన్నిసార్లు ఆ వ్యక్తులు తర్వాత మీకు వ్యతిరేకంగా మారిపోయారు. మీరు పైకి ఎదగాలని చెప్పి ప్రయత్నిస్తున్నప్పుడు కొందరు మీకు అడ్డుగా నిలబడ్డారు. మీ విజయాన్ని చూసి సంతోషించేవారి కంటే అసూయపడేవారు చాలా ఎక్కువగా మీ చుట్టూ ఉన్నారు. అంతేకాకుండా మీలో ఉన్నటువంటి ఆకర్షణీయమైనటువంటి శక్తి చాలా మందిని ప్రభావితం చేస్తుంది. మీరు ఒక గదిలోకి ప్రవేశించినా అందరి దృష్టి మీ వైపే వెళ్తుంది. మీరు ఎక్కువగా మాట్లాడకపోయినా మీ ఉనికి ప్రత్యేకంగా ఉంటుంది. ఇది మీ రాశికి సంబంధించినటువంటి ఒక గొప్ప వరం. అయితే ఇదే వరం కొన్నిసార్లు సమస్యలకు కూడా కారణమవుతుంది. ఎందుకంటే మీ కాంతిని భరించలేని వారు మీకు వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభించారు. అలాగే మీరు చిన్నప్పటి నుండి కొన్ని కష్టాలను ఎదుర్కొన్నారండి. ఇతరుల కంటే ఎక్కువగా బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది. కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యుల నుండి నిరాశ కూడా కలిగింది. మీ మనసులో ఉన్నటువంటి బాధను మీరు బయట పెట్టరు. రాత్రులు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువగా ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఎందుకు నా జీవితంలో ఈ విధంగా జరుగుతుంది? నేను ఎవరికీ కీడు చేయలేదు కదా అని చాలాసార్లు మీరు అనుకున్నారు. దీనికి కారణం మీ రాశి యొక్క కర్మబలం. మీ జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు ఒక ప్రత్యేకమైనటువంటి అర్థం ఉంది. భగవంతుడు మిమ్మల్ని సాధారణమైనటువంటి వ్యక్తిలా తయారు చేయలేదు. కష్టాలను ఎదుర్కొని మరింత బలంగా మార్చేటటువంటి వ్యక్తిగా తయారు చేశాడు. అందుకే మీరు పడేటటువంటి ప్రతి కష్టం చివరికి ఒక గొప్ప పాఠాన్ని మీకు నేర్పించింది. అయితే ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా వినవలసినటువంటి విషయం గురించి చెబుతున్నాను. మీ జీవితాన్ని నాశనం చేసేటటువంటి ఒక పెద్ద తప్పు మీ దగ్గర దాగి ఉంది. అదేంటంటే మీరు అందరినీ కూడా సులభంగా నమ్మేయడం. మీ మనసు చాలా మంచిదే. అందుకే ఎదుటివారు చెప్పినటువంటి మాటలను మీరు వెమ్మటే నిజమని చెప్పి నమ్మేస్తారు. కానీ ప్రతి ఒక్కరూ కూడా మీలాంటి వారు కాదు కదండి. కొంతమంది మీ జీవితంలోకి ప్రేమతో కాదు, అవసరంతో మాత్రమే వస్తారు. అయితే వారి పని వారు అయిపోయిన తర్వాత దూరం అయిపోతారు. అందుకే ఎవరికైనా మీ వ్యక్తిగత విషయాలు చెప్పే ముందు 1-2 సార్లు ఆలోచించండి. అలాగే మీ యొక్క అభివృద్ధి మీరు చేస్తున్నటువంటి పనుల్లో అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాలను కూడా గోప్యంగా ఉంచుకోవడం అలవాటు చేసుకోండి. మీ రహస్యాలను అందరితో పంచుకోనవసరం లేదు. అలాగే మీ ప్రణాళికలను కూడా ముందుగానే బయట పెట్టుకోనవసరం లేదు. మీ విజయం సాధించిన తర్వాతే ప్రపంచానికి దాని గురించి వ్యక్తపరచండి. ఈ ఒక్క నియమాన్ని మీరు కనుక పాటిస్తే మీ జీవితంలో అనేక సమస్యలు అనేవి తగ్గిపోయినట్లే. ఇక్కడ మీకు ఒక చిన్న అభ్యర్థన కూడా ఉంది. ఏంటంటే ఇప్పటి వరకు మీరు తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయకపోతే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏ ప్రాంతం నుండి అయితే చూస్తున్నారో అలాగే మీ మనసులో ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక మనస్ఫూర్తిగా నెరవేరాలని చెప్పి నేను కూడా భగవంతుడిని వేడుకుంటున్నాను. ఇక మీకు ఎక్కువగా చేసేటటువంటి తప్పు కోపం. మీ కోపం చాలా అంటే చాలా ప్రమాదకరమైనది. సాధారణంగా మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు. కానీ ఒకసారి ఏదైనా కోపం వస్తే మిమ్మల్ని మీరే నియంత్రించుకోలేరనమాట.
ఆ సమయంలో తీసుకునే నిర్ణయాలు చాలా కటువుగా ఉంటాయి. తర్వాత బాధలకు కూడా కారణమవుతూ ఉన్నాయి. అందుకే కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకండి. కొంత సమయం తీసుకోండి. భగవంతుడి పేరు జపించండి. ఆ తర్వాత మాత్రమే ఏదైనా నిర్ణయాన్ని తీసుకోవడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో తొందరపాటుతో కానీ, కోపంతో కానీ ఎటువంటి నిర్ణయాలను తీసుకోకండి. అలాగే ఎవరితోనూ దురుసుగా ప్రవర్తించకండి. బంధాలను పోగొట్టుకునేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి బంధాలను జాగ్రత్తగా పదిలంగా కాపాడుకోండి. ఇక మీ చుట్టూ జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు మీకు ఆశ్చర్యాన్ని కలిగించి ఉండవచ్చు. అంటే కొన్ని రోజులుగా కావచ్చు, కొన్ని నెలలుగా కావచ్చు, కొన్ని విచిత్రమైనటువంటి కలలు, కొన్ని సంకేతాలు, కొన్ని అనుకోనటువంటి పరిచయాలు. ఇవన్నీ కూడా సాధారణమైనటువంటి సంఘటనలు కావండి. వీటి వెనక కూడా తప్పకుండా దైవ రహస్యం అనేది దాగి ఉంటుంది. ఆ రహస్యం గురించి ఇప్పుడు మీరు తప్పకుండా తెలుసుకునే తీరాలి. అయితే ఆ విషయానికి వెళ్లే ముందు మీ జీవితంలో ఉన్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి సూచన గురించి ఇప్పుడు నేను చెబుతున్నాను. రాబోయే ఈ రోజుల్లో 4 రోజుల్లో మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ నిర్ణయం మీ భవిష్యత్తును బాగా ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. అందుకే తొందరపడకండి. ఎవరైనా ఏదైనా ఒత్తిడి చేసినా వెంటనే దాని గురించి అంగీకారం తెలియజేయకండి. మీ అంతరాత్మ ఏం చెబుతుందో ప్రశాంతంగా వినండి. ఎందుకంటే మీకు అంతఃప్రజ్ఞ చాలా బలంగా ఉంటుంది. అంటే మీ మనసు ముందుగానే కొన్ని విషయాలను మీకు హెచ్చరించి మరీ చెబుతుంది. అయితే చాలా సార్లు మీరు ఆ సంకేతాలను పట్టించుకోరు. దానివల్ల తర్వాత అయ్యో! నా మనసు ఎప్పుడో, నా అంతరాత్మ ఎప్పుడో ఈ విధంగా చెప్పిందే చేసినా బాగుండని చెప్పి తర్వాత పశ్చాత్తాపడుతుంటారు. కాబట్టి ఇకపైన మీ అంతరాత్మను కూడా గౌరవించండి. అంతరాత్మలో భగవంతుడు దాగి ఉంటాడు. కాబట్టి భగవంతుడు ఇచ్చినటువంటి ఆ వరాన్ని సరైన విధంగా ఉపయోగించుకోవడానికి ఈసారి నుండి ప్రయత్నించండి. ఇక ఇప్పటి వరకు చెప్పినటువంటి విషయాలు మీ జీవితంలో నిజంగా జరుగుతున్నట్లయితే తప్పకుండా అవును నిజమే ఇదంతా కూడా నా జీవితంలో జరుగుతుందని చెప్పి మనసులోనైనా కానీ అనుకోండి. ఇక మీకు అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక రహస్యానికి ఈ 4 రోజులు కూడా ఆరంభ దిశ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు సంబంధించినటువంటి కొన్ని సంకేతాలు సాధారణమైనటువంటి వ్యక్తులకు కూడా అర్థం కావు. అంటే మీరు ఎప్పుడైనా గమనిస్తే కొన్ని సందర్భాల్లో మీరు వెళ్ళకూడదనుకున్న చోటికి వెళ్లి ఇబ్బందులను ఎదుర్కోవడం, మరికొన్ని సందర్భాల్లో వెళ్ళాలని చెప్పి అనుకున్నటువంటి పని అకస్మాత్తుగా తెలియకుండా ఆగిపోవడం, ఆ సమయంలో మీకు కోపం రావడం, ఎందుకిలా జరుగుతుందని చెప్పి బాధపడడం, ఇలా కొన్ని సంఘటనలు జరిగి ఉంటాయి. కానీ కొన్ని రోజుల తర్వాత చూస్తే అక్కడికి వెళ్ళకపోవడమే మంచిదయిందని చెప్పి ఎవరో ఒకరి ద్వారా మీకు తెలుస్తుంది. అయితే ఇదంతా యాదృచ్ఛికం అని చెప్పి అనుకుంటున్నారా? కానే కాదు. మీ జీవితంలో ఏదో ఒక శక్తి తన పని తాను చేసుకుంటూ వెళ్తూ మిమ్మల్ని కాపాడుతుంది. అయితే అది ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుతుంది. అలాగే చాలా సార్లు మీరు ఒంటరిగా ఉన్నారని చెప్పి భావించినప్పుడు లేదు మీకు నేనున్నానని చెప్పి ధైర్యాన్ని అందిస్తూ ఉంది. ఎవరు నన్ను అర్థం చేసుకోవడం లేదని చెప్పి మీరు కుమిలిపోతున్నప్పుడు కూడా నిజానికి మీరు ఒంటరిగా లేరు. మీ జీవితంలో భగవంతుడి యొక్క అనుగ్రహం చాలా బలంగా ఉంది. ఒకసారి గమనించని చెప్పి మిమ్మల్ని హెచ్చరించింది. ముఖ్యంగా ఈ 4 రోజులు కనుక పరిశీలిస్తే మీ పైన దుర్గాదేవి యొక్క కృప చాలా ఎక్కువగా ప్రత్యేకంగా ఉందని చెప్పి అనేక రకాల ఆధ్యాత్మిక గ్రంథాలు సైతం చెబుతున్నాయి. అందుకే మీ జీవితంలో ఎన్నోసార్లు అసాధ్యమైనటువంటి పరిస్థితులు కూడా అద్భుతంగా మారిపోయాయి. మీరు పూర్తిగా ఓడిపోయానని చెప్పి అనుకున్న సమయంలో ఒక కొత్త మార్గం మీకు కళ్ళ ముందుకు కనిపించింది. అందరూ దూరమైనప్పుడు ఒక వ్యక్తి వచ్చి మీకు ఏదో ఒక రూపంలో సహాయం చేయడం, ఇదంతా కూడా దైవ సంకల్పం. అయితే మీరు ఒక జాగ్రత్తను కూడా ఇక్కడ నుండి తీసుకోవాలండి. మీరు గతాన్ని ఎక్కువగా గుర్తు చేసుకుంటున్నారు. మిమ్మల్ని బాధ పెట్టిన వారిని మర్చిపోవడం లేదు. ఎవరో ఒకరు చెప్పిన మాటను సంవత్సరాల తర్వాత కూడా మీరు గుర్తుపెట్టుకుంటున్నారు. ఇది మీ బలహీనతగా మారిపోతుంది. గతాన్ని వదలకపోతే భవిష్యత్తును పూర్తిగా మీరు ఆస్వాదించలేరు. అందుకే ఇక్కడి నుండైనా మీకు నష్టం చేసిన వారిని క్షమించేసేయండి. వారి కోసం మీ మనశ్శాంతిని దూరం చేసుకోవద్దు. మీ జీవితంలో ఇటీవల కొన్ని విచిత్రమైనటువంటి సంకేతాలు మీకు కనిపించుండవచ్చు. అంటే అనుకోకుండా ఒకే సంఖ్య పదే మీకు కనిపించడం, ఏదైనా తరచూ ఒకే రకమైనటువంటి కళ మీకు పదే రావడం, కొన్ని జంతువులు, కొన్ని పక్షులు తరచుగా మీకు ఎదురుపడడం, ఇలాంటి సంకేతాలను మీరు పట్టించుకోవట్లేదు. కానీ ఆధ్యాత్మిక దృష్టిలో వీటికి కొన్ని ప్రత్యేకమైనటువంటి అర్థాలుంటాయి. ప్రకృతి కొన్నిసార్లు మనకు ముందుగానే అనేక రకాల సందేశాలను ఇస్తుంది. కానీ వాటిని అర్థం చేసుకునేటటువంటి అవకాశం మనకు కూడా కల్పిస్తుంది. కానీ దాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం, మీ జీవితంలో ప్రస్తుతం ఒక మార్పు దశ అనేది ఇప్పుడు ఈ 4 రోజుల్లో నడుస్తుంది. కొంతమంది పాత వ్యక్తులు దూరం అయిపోతారు. కొత్త వ్యక్తులు అనుకోకుండా పరిచయం అవుతారు. కొన్ని తలుపులు మూసుకుపోతాయి. కొన్ని కొత్త అవకాశాలు తెరుచుకుంటాయి. మొదట ఇవన్నీ మీకు నష్టంలాగా కనిపించవచ్చు. కానీ భవిష్యత్తులో అవే మీకు ఆశీర్వచనాలుగా మారతాయి. అందుకే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ మార్పులకు చూసి ఎక్కడా కూడా భయపడకండి. భగవంతుడు మీ జీవితాన్ని ఒక కొత్త దిశలోకి తీసుకువెళ్తున్నాడని చెప్పి మనస్ఫూర్తిగా నమ్మండి. ఇక ఇప్పుడు మీకు ఒక ప్రశ్న,
అంటే గత కొన్ని నెలలుగా మీరేదైనా విచిత్రమైనటువంటి కలను కానీ, ప్రత్యేకంగా కలలో నీరు కానీ, ఆలయం కానీ, శివలింగం కానీ, లేదా కొన్ని రహస్యమైనటువంటి ఆలయాలు, సంకేతాలు ఇటువంటివి కనిపిస్తే తప్పకుండా మీ మనసులో అవుననైనా కానీ అనుకోండి. ఇక ఒక అద్భుతమైనటువంటి రహస్యం గురించి చెప్పుకుందామండి. అదేంటంటే ఆధ్యాత్మిక రహస్యాలను మీరు అంటే మీ ముందుకు ఎన్నో రకాలుగా భగవంతుడి యొక్క అనుగ్రహాలు చూడండి ఎన్ని రూపాల్లో మీ దగ్గరకు వస్తున్నాయో. అయితే మీరు మాత్రం వచ్చినటువంటి అవకాశాలను, విజయాలను చూసి చూడనట్లుగా పట్టించుకోవడం లేదు. మీకు ప్రకృతి యొక్క శక్తులతో ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంటుంది. కానీ మీరు దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. మీరు గనక గమనించి ఉంటే కొన్ని ప్రదేశాలకు వెళ్ళగానే మీకు తెలియనటువంటి ప్రశాంతత కలుగుతుంది. కొన్ని ప్రదేశాలకు వెళ్ళగానే అసౌకర్యంగా మీకు అనిపిస్తుంది. ఇది మీ ఊహ కాదండి. మీ ఆత్మ కొన్ని శక్తులను గుర్తించేస్తుందనమాట. అందుకే మీరు చాలాసార్లు ముందుగానే కొన్ని విషయాలను అంచనా వేసేస్తారు. ఇదే కారణంగా మీ మాటలను చాలామంది తర్వాత గుర్తు చేసుకుంటారు కూడాను. అవును, అప్పుడు నువ్వు చెప్పింది నిజమైందని చెప్పి ఎదుటి వ్యక్తులు మీతో అంటారు. ఇటువంటి అనుభవం నిజంగా మీకు చాలాసార్లు ఎదురై ఉండవచ్చు. అయితే మీ జీవితంలో పదే పదే కనిపించే కొన్ని సంకేతాల వెనక ఉన్నటువంటి ఆధ్యాత్మిక రహస్యం గురించి ఇప్పుడు మీరు తప్పకుండా తెలుసుకోండి. ఈ రహస్యం తెలుసుకున్న తర్వాత మీ గతంలో జరిగిన అనేక సంఘటనలు మీకు తప్పకుండా గుర్తొస్తాయి. కొంతమంది అయితే ఆశ్చర్యపోవచ్చు, కొంతమంది భావోద్వేగానికి గురి కావచ్చు. ఎందుకంటే ఇది సాధారణమైనటువంటి విషయాలు అయితే కానే కాదు. ఇది తరతరాలుగా వస్తున్నటువంటి ఆధ్యాత్మిక విశ్వాసానికి సంబంధించిన అంశం. అయితే ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా వినండి. మీకు ఒక దైవానుగ్రహంతో అంటే దైవం యొక్క శక్తితో ఎక్కువగా ఒక బంధం అనేది ఏర్పడబోతుంది. ఎందుకు కొందరి జీవితాల్లో పదే పదే సర్ప సంకేతాలు కనిపిస్తాయి. అలాగే మీరు చేస్తున్నటువంటి ఒక తప్పు ఏంటి, ఆ తప్పు ఎందుకు ఇలా జరుగుతుంది, మీ అదృష్టాన్ని ఎందుకు అడ్డుకుంటుంది అనే విషయాలను కూడా ఇప్పుడు మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నటువంటి విషయాలు మీ జీవితానికి సంబంధించిన అనేక సంకేతాలను తెలియజేశాయి. అయితే ఇప్పుడు చెప్పేటటువంటి ఆసక్తికరమైనటువంటి అంశం ఏమిటంటే మీరు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి విషయం ఒక దైవశక్తితో మీకున్నటువంటి ఆధ్యాత్మిక బంధం గురించి. ముందుగా ఒక విషయాన్ని అయితే గుర్తుకు చేసుకోండి. సర్పం అనేది కేవలం ఒక జంతువు మాత్రమే కాదు. భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయంలో అది శక్తికి, రక్షణకు, జ్ఞానానికి, కర్మకు ప్రతీకగా భావించబడుతుంది. అందుకే పరమేశ్వరుడు కంఠంపై నాగాభరణంగా ఉంటుంది. అందుకే శ్రీ మహావిష్ణువు యొక్క శేషపాన్పులాగా మిగిలింది. కొన్ని దేవాలయాల్లో నాగదేవతలకు ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు వినబోయేటటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటి అంటే ప్రతి రాశికి కూడా నాగశక్తితో ఒక సంకేతాత్మకమైనటువంటి అనుబంధం ఉందని ఎన్నో రకాల జ్యోతిష శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందుకంటే మీ యొక్క స్వభావం కూడా సర్పం లాంటిదే. అవసరం లేనప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టరు. మీ దారిలో మీరు తప్పకుండా వెళ్తూ ఉంటారు. కానీ మీకు ప్రమాదం ఎదురవుతుందని చెప్పి అనిపిస్తే మిమ్మల్ని మీరు రక్షించుకోవడం మీకు బాగా తెలుసు. అందుకే మీ జీవితంలో చాలాసార్లు సర్పాలకు సంబంధించినటువంటి కళలు, సంకేతాలు, చిత్రాలు లేదా అనుకోని సంఘటనలు ఇలాంటివి ఎదురవుతూ ఉండవచ్చు. ఇక్కడ చాలామంది చేసే ఒక పెద్ద తప్పు ఏంటంటే సర్పం గురించి విన్న వెంటనే భయపడడం లేదా దాన్ని చెడు శకునంగా భావించి ప్రతి సందర్భంలో కొన్ని సందర్భాల్లో ఒక హెచ్చరికలాగా భయపడిపోతూ ఉండడం ఇటువంటివి చేస్తుంటారు. మరికొన్ని సందర్భాల్లో ఒక మార్పుకు సూచన కావచ్చు అని చెప్పి గుర్తించలేకపోతున్నారు. అయితే మీ జీవితంలో దాగి ఉన్న విషయాలను బయటపెట్టేటటువంటి సూచనగా ఇది ఈ రోజున మీకు తప్పకుండా అవగాహన కల్పించబోతుంది. ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఒక తప్పేంటో తెలుసుకుందామండి. మీ అదృష్టాన్ని నెమ్మదిగా అడ్డుకుంటున్నటువంటి ఆ తప్పేంటంటే మీ అంతరాత్మ చెప్పే హెచ్చరికలను మీరు పట్టించుకోకపోవడం. చాలాసార్లు మీ మనసు ముందుగానే మిమ్మల్ని హెచ్చరించింది. ఈ వ్యక్తిని పూర్తిగా నమ్మవద్దు, ఈ పని ఇప్పుడు చేయవద్దు, ఈ నిర్ణయం ఇప్పుడు నీకు సరైంది కాదు అని చెప్పి లోపల నుండి మీకు ఒక స్వరం అనేది వినిపిస్తూ వస్తుంది. కానీ మీరు కొన్నిసార్లు ఇతరుల మాటలను విని మీ అంతరాత్మను చాలాసార్లు నిర్లక్ష్యం చేశారు. తర్వాత సమస్యలు వచ్చాయి. తర్వాత మొదటి నుండి నాకు ఇలాగ అనిపించింది, అలా చేస్తున్నా బాగుండని చెప్పి తర్వాత మీరు పశ్చాత్తాపపడ్డారు. అయితే ఇది మీరు మానుకోవాల్సినటువంటి పెద్ద తప్పు. భగవంతుడు మీకు ఇచ్చినటువంటి ఈ యొక్క అంతరాత్మ చెప్పేటటువంటి స్వరం మీకు వినిపిస్తుంది కాబట్టి దానిని మొదటగా గౌరవించండి. అది మీ జీవితాన్ని రక్షించే ఒక వరం లాంటిది. ఇక మరొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే తరచుగా ఒకే రకమైనటువంటి కళలు మీకు కనిపించడం. కళలో చెట్లు, నీరు, ఆలయాలు, శివలింగాలు, ప్రత్యేకమైనటువంటి సర్పానికి సంబంధించినటువంటి సంకేతాలు ఇటువంటి కళలు కనుక వస్తూ ఉంటే భయంతో చూడకండి. ప్రతి కళకు అర్థం ఉండదు. కానీ కొన్ని కళలు మన మనసులో భయాలను, ఆశలను లేదా జీవితంలో జరుగుతున్న కొన్ని మార్పులను ఏదో ఒక రకంగా చిత్రీకరించి చూపిస్తాయి. అందుకే కళల అర్థాన్ని అతి ఎక్కువగా ఊహించకండి. ప్రస్తుత జీవితంపై దృష్టి పెట్టండి. మీ జీవితంలో ప్రస్తుతం ఒక కొత్త అధ్యాయం ప్రారంభమయ్యేటటువంటి సూచనలు ఈ 4 రోజుల్లో బలంగా కనిపిస్తున్నాయి. గతంలో మీకు అన్యాయం చేసిన కొందరి నిజ స్వరూపం ఈ 4 రోజుల్లో బయటపడుతుంది. మీ మంచితనాన్ని ఉపయోగించుకున్న వ్యక్తులు మీకు దూరం అవుతారు. మిమ్మల్ని నిజంగా ప్రేమించేవారు కొత్త వ్యక్తులైనా కానీ ఇప్పుడు మీకు పరిచయం ఏర్పడవచ్చు.
మరి ఈ మార్పులు అలాగే మీకు వచ్చేటటువంటి కొన్ని సంకేతాలను చూసి నిర్లక్ష్యంతో భయపడకండి. కొన్ని బంధాలు దూరం అవడం కూడా మీరు తప్పకుండా పరిపూర్ణంగా ఆస్వాదించాలి. ఎందుకంటే కొన్ని బంధాలు దూరం అవుతున్నాయంటే దానికి కూడా ఒక అర్థం ఉంటుంది. భగవంతుడి యొక్క అనుగ్రహాలు, ఆశీర్వాదాలు ఏ విధంగా ఎప్పుడు ఎలా ఎదురుపడతాయనేది మనం కూడా ఊహించలేం. తప్పుడు వ్యక్తులైతే వారు తప్పకుండా మన నుండి దూరం అయిపోతారు. సరైనటువంటి వ్యక్తులైతే మన జీవితంలోకి ఎప్పుడూ కూడా ఉంటారు, ఎక్కడికి వెళ్ళిపోరు. ఇక మీరు ఈ వీడియోను ఇప్పటి వరకు చూస్తున్నారంటే చాలా గొప్ప విషయమే. ఎందుకంటే ఈ సమాచారం మరొకరికి కూడా ఉపయోగపడవచ్చు కాబట్టి మీరు ఎన్నో రకాలుగా కొన్ని విషయాలను తెలుసుకుని ఉంటారు కదండి. కాబట్టి ఈ విషయాన్ని కూడా ఇప్పుడు మీరు నమ్మితే మరికొంతమందికి ఈ వీడియోను షేర్ చేయండి. ఇక మీరు పడినటువంటి ప్రతి కష్టం ఒకరోజు మీ బలంగా మారుతుందంటారు కదా. అప్పుడే అదే ఈ 4 రోజులు మీరు చూడబోతున్నారు. మీరు కార్చిన ప్రతి కన్నీరు ఈరోజు ఆనందానికి మార్గం వేయబోతుంది. మీరు ఎదుర్కొన్న ప్రతి పరీక్ష మీలో ఉన్నటువంటి శక్తిని బయటకు తీసుకురాబోతుంది. అందుకే ఎప్పుడూ కూడా నిరాశ చెందకండి అని చెప్పి ఎవరో ఒకరి ద్వారా మనకు ఆ మాట వినిపిస్తూ ఉంటుంది. భగవంతుడిపై విశ్వాసం ఉంచండి. మీ కృషిని ఇదే విధంగా కొనసాగించండి. మీ మనసును స్వచ్ఛంగా ఉంచుకోండి. ముఖ్యంగా అసూయ, ద్వేషం, ప్రతీకారం వంటి భావాలకు ఈ 4 రోజులు కూడా పూర్తిగా దూరంగా ఉండండి. అలాగే మీ జీవితంలోకి వచ్చేటటువంటి బంధాలను ఎవరూ కూడా ఆపలేరు కాబట్టి స్వాగతించండి. అయితే గుర్తుపెట్టుకోండి, నిజమైనటువంటి శక్తి కోపంలో కాదు, ప్రతీకారంలో లేదు, సహనంలో ఉంటుంది. అలాగే ఆత్మవిశ్వాసంలో ఉంటుంది. ఇక కష్టాలను జయించి మరలా లేచే ధైర్యంలో ఉంటుంది. మరి ఇప్పటి వరకు మీరు తెలుసుకున్న విషయాలు మీ జీవితంలో జరుగుతున్న అనేక సంఘటనలకు సంబంధించినవే ఉండవచ్చు. అయితే ఇప్పుడు చెప్పబోయే ఈ విషయం మీకు మరింత ఆశ్చర్యాన్ని ఇస్తుంది. మీ జీవితంలో కొందరు వ్యక్తులు ఇప్పుడు అకస్మాత్తుగా ప్రవేశించి మరలా అకస్మాత్తుగా వెళ్ళిపోయేటటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. మరి వారిని మీరు మర్చిపోవాలని ప్రయత్నించినా మీరు మర్చిపోలేక బాధతో ఉండవచ్చు. ఎందుకంటే ప్రతి వ్యక్తి మన జీవితంలో యాదృచ్ఛికంగా రారు. కొంతమంది మనకు ఆనందాన్ని ఇవ్వడానికి వస్తే, కొంతమంది పాఠాలు నేర్పించడానికి వస్తారు. మరికొంతమంది మన అసలు శక్తి ఏంటనేది బయటకు తీసుకురావడానికి మనకు పరిచయం అవుతారు. మరి మీ జీవితంలో ఈ 3 రకమైనటువంటి వ్యక్తులు ఈ 4 రోజుల్లో ఎక్కువగా కనిపిస్తారు. మిమ్మల్ని పరీక్షించేవారు, అవమానించేవారు, తక్కువగా అంచనా వేసేవారు. మరి ఇవన్నీ కూడా మీ జీవితంలో ఈ 4 రోజుల్లో ఒక కారణంతోనే మీకు ఎదురుపడతాయి. ఎందుకంటే మీరు ఎంత బలమైన వారో మీకే తెలియనటువంటి సందర్భాలు. మరి ఆ శక్తిని మీకు గుర్తు చేయడానికి భగవంతుడు అలాగే కాలం కొన్ని రకాల పరీక్షలు అయితే పెట్టబోతుంది. మరి దీనికి మీరు తప్పకుండా సిద్ధంగా ఉండాలి. అలాగే మీరు ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడితే ఆ శక్తి మీకు పదింతలై మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తుంది. అయితే గుర్తుపెట్టుకోవాలండి, ప్రతి ఒక్కరికి కూడా కాలసర్ప దోషాలు అలాగే సర్పదోషాలంటూ ఉంటుంటారు కదా. మరి అటువంటివి మన జీవితంలో ఉన్నప్పుడు సర్పదోషాలతో అలాగే కాలసర్పదోషాలతో బాధపడుతూ ఉండేవారు భయపడిన అవసరం లేదు. ఎందుకంటే దీనికి సంబంధించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేసుకోవచ్చు. చక్కగా దగ్గరలో ఉన్నటువంటి ఆలయాన్ని సందర్శించి స్వామివారికి 4 రోజుల్లో కూడా సుబ్రహ్మణ్య అష్టకం అలాగే పసుపు కుంకుమలతో, పూలతో అలాగే పాలతో స్వామివారిని చక్కగా నిండుగా అలంకరించి పూజ చేసుకోండి. స్వామివారికి నమస్కరించండి. తెలిసి తెలియక ఏదైనా కానీ కాలసర్ప దోషాలు కానీ సర్పదోషాలు ఏదైనా ఉండి మమ్మల్ని పీడిస్తూ మేము అనుకున్నటువంటి పనులను వెనక్కి లాగేస్తూ ఉంటే కనుక వాటి నుండి మమ్మల్ని విముక్తి కల్పించమని చెప్పి మనస్ఫూర్తిగా స్వామిని వేడుకోండి. స్వామివారికి ఇష్టమైనటువంటి ప్రసాదం, చలిమిడి లాంటివి పెట్టండి. అలాగే పితృదేవతలను స్మరించండి. కులదేవత ఆరాధన చేసుకోండి. మరి ఈ 4 రోజులు వచ్చేటటువంటి అవకాశాలను చిన్న అవకాశాల రూపంలోనైనా కానీ భగవంతుడు గొప్ప ఆశీర్వాదాలను మీకు పంపించబోతున్నాడు. అందుకే ఈ 4 రోజుల్లో వచ్చే ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు చేసుకోండి. మీరు ప్రస్తుతం చేస్తున్నటువంటి కృషి అయితే ఎక్కడా కూడా వృధా కాలేదండి. మీరు పడుతున్న శ్రమ కనిపించకపోయినా కానీ దాని ఫలితం అనేది నెమ్మదిగా మీకు తప్పకుండా కనిపిస్తుంది. అంటే ఒక విత్తనం నాటిన వెంటనే చెట్టు పెరగదు కదా, అలాగే మీ కృషి కూడా సరైనటువంటి సమయంలోనే ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఎక్కడా కూడా మీరు నిరుత్సాహపడకండి. కుటుంబ సభ్యులతో చాలా ఆహ్లాదంగా ప్రశాంతంగా గడుపుతారండి ఈ 4 రోజుల్లో. అలాగే మీరు వ్యతిరేకంగా ఉన్నారనుకున్నటువంటి మనుషులు సైతం తిరిగి మరలా మీకు అనుకూలంగా మారుతారు. వారి తప్పును వారు తెలుసుకుంటారు, మీకు క్షమాపణలు కూడా చెప్తారు. అలాగే మీరు ఎవరైనా నిజం చెప్పినా ఎవరూ కూడా అంటే ఏదైనా కొన్ని సందర్భాల్లో మీరు ఎంత నిజం చెప్పినా కూడా నమ్మకుండా మిమ్మల్ని అవమానించినటువంటి వ్యక్తులు సైతం మీరు చెప్పినటువంటి ఆ మాటలను ఒక్కసారి పదే పదే గుర్తు చేసుకొని పలానా రోజు ఇతను చెప్పినటువంటి విషయం నిజమేనని చెప్పి తిరిగి మరలా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. మరి ఇక్కడ ఆ బంధం అనేది మరింత ఎక్కువగా రెట్టింపుగా మీకు అనుకూలంగా మారుతుందన్నమాట. ఈ విధంగా ఈ 4 రోజులు కూడా మీ ఆలోచనలు అలాగే మీరు చేసేటటువంటి పనులన్నీ కూడా భగవంతుడి దృష్టిలో ఉంటాయి. కాబట్టి కోపాన్ని నియంత్రించుకొని మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోండి. తులసి మొక్క ఆరాధన, రావి చెట్టు ఆరాధన ఇటువంటివి చేయండి. అలాగే పేదవారికి అన్నదానం,
దగ్గరలో ఉన్న వారికి ఎవరికైనా కానీ దగ్గరలో యాచకులు కనిపిస్తే వారికి అన్నదానం చేయడం, అలాగే పేద విద్యార్థులకు వారికి ఏదైనా అవసరంలో ఉంటే వారికి ఏదో ఒక విధంగా మీ వంతు సహాయం చేయడం లాంటివి చేయండి. మరి బాధపడిన అవసరం లేదు. కాలం అన్నీ కూడా తప్పకుండా మీ వంతుగా అంటే మీకు ఏది ఇవ్వాలో అది తప్పకుండా మీ దగ్గరకు చేరుస్తుంది. మీ మార్గంలో మీరు ముందుకు సాగండి. ఇతరుల అభిప్రాయాల కోసం మీ జీవితాన్ని ఎక్కడా కూడా ఆపుకునే అవసరం లేదు. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం కొద్ది నిమిషాలు ప్రశాంతంగా కూర్చోండి. భగవంతుడి పేరు జపించండి. మీ మనసులో ఉన్న ఆందోళనలను పక్కన పెట్టండి. అలా చేయడం వలన మీలో ఉన్న భయం తగ్గిపోతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నిర్ణయాలను కూడా స్పష్టంగా మీకు అర్థమైపోతాయి. కొన్నిసార్లు మీకు కావాల్సిన సమాధానాలు బయట ప్రపంచంలో కాకుండా మీ అంతరంగంలోనే దొరుకుతాయి. ఈ విషయాన్ని అయితే అస్సలు మర్చిపోకండి. మరి ఈరోజు ఇప్పుడు చెప్పేటటువంటి ఈ విషయాలన్నీ కూడా మీరు తెలుసుకున్నారు. రాబోతున్నటువంటి ఈ 4 రోజుల్లో ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనేది కూడా తెలుసుకున్నారు. తొందరపాటు నిర్ణయాలు, రెండవది అందరినీ నమ్మడం, మూడవది మీ విలువను మీరు తగ్గించుకోవడం తెలుసుకున్నారు కదండి. జాగ్రత్తగా ఉండండి.